సో మొన్న ఎన్నికల్లో కూడా మీరు అధికారుల కోసం అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పింది. కానీ దక్షిణ తెలంగాణలో ప్రధానంగా వరంగల్ ఇటు వదిలిపెడితే ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. డిపాజిట్ చాలా చోట్ల కూడా గల్లంతే. అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు. ఎంత తెలివైన ప్రజలు ఏంటంటే అసెంబ్లీలో కాంగ్రెస్ వేసింది పాజిటివ్ ఓటు కాదు, నెగిటివ్ ఓటు. కేసీఆర్ గారి మీద కోపంతో ఇమీడియట్గా కాంగ్రెసే ఆల్టర్నేటివ్ కనిపించింది. ఓకే, మేము ఆల్టర్నేటివ్ కనిపించలేము వివిధ కారణాల వల్ల. ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయారు ఆల్టర్నేటివ్? నీకు తెలుసు ఎందుకు నాతో కక్కిస్తావు, కానీ నీకు దిగమైంది సత్యం చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. ఇక నీ ఎందుకు గతం మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్ ఉన్నారు కనుక మీ నుంచి పోతే మీ క్యాడర్ కూడా పోతుంది కదా, ఎందుకు అయిందని చెప్పి. ఇక అందరికి తెలుసు. ఇక మనం ఏంటంటే పెండగడ్డలు ఎదుర్కొంటే పెంకాసలు వెళ్తాయి. ఎందుకు ఇప్పుడు భవిష్యత్తు మంచిగా ఉన్నది. పార్లమెంట్లో మోడీకి వేస్తాము, బీజేపీ రావాలి, మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలనే వాతావరణం క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయింది మేము క్యాచ్ చేసుకోవాలంటే మేము తిరగాలి కదా. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బొదీరు పార్లమెంట్లో గెలిచే అవకాశాలు బాగున్నాయని దాదాపు అంతా చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎవడో ఒకడు బూర్నర్సగౌడ్ లాంటి కాలుకు బలపం కట్టుకొని తిరగబట్టే కదా. ఎక్కడైతే బీజేపీలో నాయకులు తిరుగుతున్నారో అక్కడ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది. అంటే ఓటర్లు రెడీగా ఉన్నారు. ఇది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, క్యాడరు కలిసికట్టుగా పనిచేస్తే డెఫినెట్లీ 10 కాదు 12 కూడా కొట్టవచ్చు. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించి వేవ్ బిల్డప్ అయిందంటే నేను చెప్పనా, ఒక్కటే చెప్పనా, ఫస్ట్ టైము ఇందిరాగాంధీ తర్వాత ప్రధానమంత్రి అనే వ్యక్తి చిన్న పిల్లగాడు కూడా తెలిసిన వ్యక్తి మోడీ గారు, రూరల్లో కూడా. మరి అదే ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం. ఇందిరమ్మ నేను చెప్తున్నా కదా, ఇదే ఎలక్షన్ 6 నెలల తర్వాత వచ్చి ఉంటే పార్లమెంటు మేము 17 గెలిచినా ఆశ్చర్యపోవచ్చు. టోటల్ ఇవాళ నేను ఫస్ట్ టైం ఫుల్ మేనిఫెస్టో చదివినా, వాళ్ళది ఇంతవరకు చదవలే. ఆ 6 గ్యారంటీ ఏదో చదివినా. వాళ్ళు ఎట్లా మేనిఫెస్టో రాశారు అంటే, అశోక్ నాకు ఇది కావాలి సార్, రాసుకో, నువ్వు నా ఈ వర్గం వచ్చింది రాసుకో, ఇది అవుతుందా కాదా, మన బడ్జెట్ ఎంత, ఇది అమలు చేయడానికి వీలవుతా లేదు, వీపు విమానం అవుతుంది, 6 నెలలు ఆగండి. ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి, కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి, రైతు బంధు ఏంటంటే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఉన్నట్టు రైతు భరోసా 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీలకు 12,000. వేరీస్ రైతు బంధు ఏది? 3 ఎకరాలలో కూడా వేయలేదు. ప్రజలు జస్ట్ గమనిస్తున్నారు. ఇక పడితే ఎట్లా ఉంటుంది అంటే, ఎట్లా ఎవరెస్ట్ శిఖరం నుంచి కింద పడితే ఎట్లా ఉంటుందో మళ్ళీ కాంగ్రెస్ జీవితకాలంలో ఎప్పుడు కోలుకోదు. ఈసారి 12 గెలవటం ఖాయం, 10 to 12. దీని తర్వాత లోకల్ బాడీస్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అసెంబ్లీ మాత్రం బీజేపీది. అన్లెస్ మేమేమైనా తప్పు చేస్తే తప్పుతుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద అటు బీఆర్ఎస్ పార్టీ మధ్య, కాంగ్రెస్ పార్టీ మధ్య, అసెంబ్లీలోనూ బయట ప్రతి చోట కాంట్రవర్సీ నడుస్తుంది, వార్ నడుస్తుంది. కానీ బీజేపీ పార్టీ నుంచి ఒక క్లారిటీ, స్పష్టమైనటువంటి క్లారిటీ కానీ స్టాండ్ కానీ లేనట్టుగా కనిపిస్తుంది. మీరు నేషనల్ పార్టీగా ఉన్నటువంటి మీకు ఎంపీగా పోటీ చేసే సందర్భంలో ఇటు తెలంగాణ హక్కుల పోరాటం చేస్తారా, అటు ఏపీ హక్కుల కోసం చేస్తారా, అంటే గ్లోబల్గా చూస్తారా దీన్ని? నిజంగా చెప్పాలంటే ఇది పోరాటం ఏం కాదు, రాజకీయ ఆరాటం. వీళ్ళు కలిసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. రాజకీయ ఆరాటం. ఎందుకంటే నెక్స్ట్ ఎవరిని క్వశ్చన్ చేయకుండా నెంబర్ 1 విలన్ ఏంటంటే కాంగ్రెస్. ఎందుకంటే అసలు ఏపీ రీఆర్గనైజేషన్లో కేఆర్ఎంబి అనే పదం పెట్టింది ఎవడు? కాంగ్రెస్ వాళ్ళే కదా. పాపం వాళ్ళదే కదా. నెంబర్ 1 ప్రాజెక్ట్ పరిధిలోకి ప్రాజెక్టులు ఎవరు అప్పగించారు, ఎవరు తీసుకున్నారు? నెంబర్ 1 అంటే ఆ వెసులుబాటు ఏ దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి కండిషను మన రాష్ట్రానికి సంబంధించింది. కేఆర్ఎంబి కానీ గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కానీ 2 చేర్చింది కాంగ్రెస్. మొదటి ముద్దాయి కాంగ్రెస్. నెంబర్ 2 గతంలో ఏదైతే టీఆర్ఎస్ ఉందో అడగకుండానే మాకు 299 టీఎంసీ అనేది సైన్ చేయటం అనేది అతిపెద్ద తప్పు. తప్పు. అది లేదు, 2. సో ఇద్దరు నేరస్తారు. నా ఉద్దేశంలో
బీజేపీ ఏం చేయబోతుందంటే రేపు మాకు ప్రభుత్వం వస్తాయి, అంటే ప్రభుత్వం అంటే ఎంపీలు వస్తాయి. కేఆర్ఎంబీకి స్పెషల్ ట్రిబ్యునల్ ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశాం. ఓకే. సో దాన్ని ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య ఎలకేషన్ డిసైడ్ చేస్తుంది. నెంబర్ 2, 2 రాష్ట్రాలకు మనకు ఒక క్లారిటీ ఉంది. మనమే అడుగుతున్నాం, అన్ని పార్టీలు అడుగుతున్నాం, 50-50 అన్న చేయండి. ఆ 299 సంతకం పెట్టకుంటే ఈ గొడవ లేకపోతుండే కదా. వాళ్ళు కేఆర్ఎంబీ పెట్టకుంటే అసలు ఈ గొడవ లేకపోతుండే కదా. ఓకే. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీళ్ళ పర్మిషన్ తీసుకొని ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు కదా. కేంద్రంలో గవర్నమెంట్ ఉంటుంది, కొంత గొప్ప మాకు లివరేజ్ ఉంటుంది. ఓకే. లివరేజ్ ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి లాభం చెందేటట్టు చేస్తాం. అదేవిధంగా అత్యధిక నిధులు కూడా ఇస్తాం. ఓకే. మా జలశక్తి మంత్రి షేకావత్ నాకు కూడా మంచి మిత్రుడు 50-60% ఫండింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశంలో రాష్ట్రం భాగం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగవుతుంది. దట్ ఈస్ ఫండమెంటల్ బీజేపీలో. ఓకే. సో మన తెలంగాణ ప్రాంతం ఆంధ్రాకు నష్టం కలగకుండానే తెలంగాణకు అధికంగా లాభం అయ్యేటట్టు చేస్తాం. అది ఇంకోటి చాలామంది తెలియదు ఏంటంటే, చాలామంది నేను డాక్టర్ అనుకుంటారు కానీ నేను ఇరిగేషన్ మీద బాగా నాలెడ్జ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంది. ఎందుకంటే పొలిటీషియన్ మారినప్పుడు పొలిటీషియన్ ఉండాలి కదా. ఈరోజు ఏదైతే గోదావరి టు కావేరీ లింకేజ్ ఉందో దాన్ని ప్రతి పైసా కేంద్రంతో ఖర్చు పెట్టించి అత్యధికంగా తెలంగాణకు లాభం అయ్యేటట్టు చేస్తాం. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయాలనుకున్నప్పుడు ఏపీకి అన్యాయం జరుగుతుందంటే లెక్క లేదు కదా. ఇప్పుడు సమస్య నడుస్తుంది కదా. లేదు, అది మన పర్సెప్షన్. ఇంకోటి ఏంటంటే ఈ గొడవకంతా కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆ జగన్తో కృత్రిమ పోరాటం సృష్టించింది గత ప్రభుత్వం ఎన్నికల కొరకు. గుర్తుందా? అదే ఫైట్ నడుస్తుంది. ఎన్నికల కొరకు బిఫోర్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ జగన్ పంపించటము, గొడవ చేయటము, వీరేదో గొడవ చేసినట్టు చేయటం. అసలు జగను చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రోజు 8 టీఎంసీలు పోతాయి తెలుసా అశోక్? ఓకే. లిఫ్ట్ రోజు 8 టీఎంసీలు అయితే 230 టీఎంసీలు ఉంటాయి. వారం రోజులు శ్రీశైలం ఖాళీ చేయగలడు. అట్లాంటి కేసీఆర్ గారు మౌనంగా ఉండటంతో ఎంత నష్టం జరిగింది. ట్రిబ్యునల్ తేలకపోవడంతో ఇదంతా కూడా ట్రిబ్యునల్ కాదు, అలొకేషన్ విషయం. ఆ రోజు అబ్జెక్ట్ చేయాల్సి ఉండే. గోల్ పెట్టాం. నేను ఇంటర్నల్గా ఎంతో సార్లు డిస్కస్ చేశాను. డిఫరెంట్ ఇది సార్ ఇది అంటే పార్టీలు ఉన్నప్పుడు బయట చెప్పలేను కదా. ఓకే. నష్టం జరుగుతుంది, మీరు అర్థం చేసుకోవట్లేదు. కాలం ఉన్నప్పుడు మంచిది, కాలం లేనప్పుడు మోటార్లు ఆన్ చేస్తే మనం 560 ఫీట్లు పైకెత్తాలి. మనం ఏది పాలమూరు రంగారెడ్డి ఆడేమో 40 ఫీట్లు, అతనేమో 40 ఫీట్లు ఎత్తితే సరిపోతుంది అని చెప్పాము. అటు కేసీఆర్ గారు బేఖాతా చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది.